Hi friends and viewers, I am Dr. Ramprasad Kancharla, orthopedic surgeon, managing director of A1 Orthocare Hospitals, Guntur. ఇవాళ ఈ ఫేస్బుక్ లైవ్ సెషన్లో మనం ఈ సర్వసాధారణంగా చూసే ఈ మోకాళ్ళ నొప్పుల గురించి కొంచెం తెలుసుకుందాం. సో లెట్స్ టాక్ అబౌట్ ద మోర్ కామన్ ప్రాబ్లమ్ ఆఫ్ నీ జాయింట్ పెయిన్స్. అండ్ నేను వ్యూవర్స్ని చూసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాను. అండ్ సో ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ సెషన్ బై likes or dislikes or put forward some questions to us. అంటే మాకు ఏమైనా క్వశ్చన్స్ కింద కామెంట్స్ రూపంలో ఇస్తే మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాము, సో దట్ వీ కెన్ మేక్ ద సెషన్ మోర్ ఇంటరాక్టివ్ అండ్ మచ్ మోర్ బెటర్. సో అసలు ఫస్ట్ మనం ఈ మోకాళ్ళ నొప్పులు అంటే ఈ నీ జాయింట్ పెయిన్స్ గురించి ఎందుకు డిస్కస్ చేయాలి, సో ఏంటి ఇంత ఇంపాక్ట్ ఉందా నిజంగా. మనం కనుక చూస్తే మోస్ట్లీ ఇన్ ఇండియన్స్ ఈ బ్లడ్ ప్రెషరు, డయాబెటీస్ అంటే షుగరు ఎంత కామన్ అయిపోయాయో ఈ నీ జాయింట్ పెయిన్స్ కూడా అంత కామన్ అయిపోయి, అండ్ దట్ అమౌంట్స్ టు 1 in 6 అడల్ట్స్ అంటే ప్రతి 6 అడల్ట్స్లో ఒకళ్ళు ఈ నీ జాయింట్ పెయిన్స్తో సఫర్ అవుతున్నారు. అంటే ప్రతి ఫ్యామిలీలో వి ఎన్కౌంటర్ 1 person. సో అది ఇంపాక్ట్ మోస్ట్లీ ఇన్ ఇండియన్స్ వీసీ అంటే మన ఏషియన్స్లో ముఖ్యంగా భారతీయుల్లో వస్తున్నది ఈ నీ జాయింట్ పెయిన్స్ అనేది. ఎందుకు అట్లా జరుగుతుంది అని అంటే వీ ఫౌండ్ సమ్ రీజన్స్. అంటే మోస్ట్లీ అవర్ లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ అంటే మనం చిన్నప్పటి నుంచి కింద కూర్చోవడం అలవాటు, అండ్ మనం టాయిలెట్కి వెళ్ళినప్పుడు కింద కూర్చోవడం అలవాటు, ఇట్లాంటి ప్రాక్టీసెస్ వల్ల మనకి ఈ నీ జాయింట్ పెయిన్స్ పాశ్చాత్య దేశాలతో కంపేర్ చేస్తే అంటే వెస్ట్రన్ పాపులేషన్తో కంపేర్ చేస్తే మనకి ఎక్కువ ఉంటాయి. అండ్ సో ఇప్పుడు వస్తున్న ఒక స్లో ఎపిడమిక్ ఒబేసిటీ అంటే ఈ లైఫ్ స్టైల్ కొంచెం మారటం వల్ల, ఈ వెస్ట్రన్ కల్చర్లో ఉన్న లైఫ్ స్టైల్ మనం కొంత అడాప్ట్ చేసుకోవటం వల్ల మనలో కూడా కొంచెం చేంజెస్ రావటం అనేది జరుగుతుంది. అండ్ దానివల్ల మనం వెయిట్ పెరుగుతున్నాము. మోస్ట్లీ ఇదివరకు మనం మెయిన్ ప్రొఫెషన్ అగ్రికల్చర్ ఉండేది, అది స్లోగా మనకి ఆఫీస్ వర్క్ కింద కన్వర్ట్ అవ్వటం ద్వారా మన బాడీ వెయిట్ కూడా చేంజెస్ వస్తున్నాయి, అండ్ మన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవుతున్నాయి. సో ఒబేసిటీ అనేది స్లో ఎపిడమిక్ గ్రో అవుతుంది ఇండియాలో కూడా. సో ఈ ఒబేసిటీ వల్ల అనేది కూడా మనం ఈ నీ జాయింట్ పెయిన్స్ చూడటం అనేది జరుగుతుంది. సో ఇన్ దిస్ లైవ్ సెషన్ ఫస్ట్ అవర్ మెయిన్ టాపిక్ ఈజ్ టు డిస్కస్ ద 3 simple టిప్స్ అంటే ఒక 3 సింపుల్ సొల్యూషన్స్ ఫర్ నీ జాయింట్ పెయిన్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం. అండ్ బిఫోర్ గోయింగ్ టు ద మెయిన్ టాపిక్, ఫస్ట్ వీల్ లుక్ ఆఫ్టర్ ద రీజన్స్ బిహైండ్ దీస్ నీ జాయింట్ పెయిన్స్. అంటే ఫస్ట్ ఈ రీజన్స్ గురించి మనం తెలుసుకుంటే దాని తర్వాత దాని యొక్క సొల్యూషన్ గురించి మనం ఎతకచ్చు. సో ఫస్ట్ రీజన్ ఐ ఫైండ్ ఈజ్ విటమిన్ డి డెఫిషియన్సీ. అంటే ఇప్పుడు ఇండియన్స్లో మనం టెస్ట్లు అయితే చేయం కానీ, బట్ ఐసీఎంఆర్ రిపోర్ట్స్ అవనండి, లిటరేచర్ అవనివ్వండి, దే ఆర్ టెలింగ్ 50% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఈజ్ విటమిన్ డి డెఫిషియంట్. ఇది మనకి తెలియని ఒక స్లో డిసీజ్ అనమాట. అండ్ మోస్ట్లీ ఇన్ కరోనా ఈ టైంలో అంటే ఈ కోవిడ్ పాండమిక్ టైంలో కూడా చెప్తుంది ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఇమ్యూనిటీ తగ్గుతుంది, అండ్ దీనివల్ల మనకి కోవిడ్ అంటే ఈ కరోనా వైరస్ని ఫైట్ చేసే రెసిస్టెన్స్ పవర్ అనేది తగ్గుతుంది. సో విటమిన్ డి అనేది బోన్స్కి ఎంత ఇంపార్టెంటో ఇమ్యూనిటీకి కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ సింపుల్ విటమిన్ డి డెఫిషియన్సీ అనే ఒక కారణం, ఇది మేజర్ కాజ్ ఆఫ్ నీ జాయింట్ పెయిన్స్ అని మనం గుర్తించవచ్చు. అండ్ ద సెకండ్ రీజన్ ఈజ్ ఎ నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్. ఫీమేల్స్లో ఎక్కువ, అండ్ మెనోపాజ్ అంటే ఈ నెలసరి అయిపోయిన స్త్రీలలో ఎక్కువ వస్తుంది. దీస్ ఆర్ నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. వాళ్ళు కొంచెం ఈ 50-40 years తర్వాత లేదంటే హిస్టరెక్టమీ అయిన స్త్రీలు వాళ్ళు రొటీన్గా కాల్షియం అనేది తీసుకోవడం చేయాలి. సో అది నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్. సో ద నెక్స్ట్
మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే రీజన్స్లో మనం ఈ ఒబేసిటీ అంటే వెయిట్ గెయిన్, ఈ స్లోగా మనం వెయిట్ గెయిన్ అవుతున్నాము ఈ జనరేషను కంపేర్డ్ టు ద లాస్ట్ జనరేషన్ 20 to 30 years బ్యాక్. సో ఈ జనరేషన్ వెయిట్ గెయిన్ అవ్వటం వల్ల ఈ వెయిట్ గెయిన్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్ ఆఫ్ నీ జాయింట్ పెయిన్స్. అంటే మనకి ఇది ఎంత ఇంపాక్ట్ ఉంటుందంటే వెయిట్ గెయిన్ అనేది మనం ఒక 1 kilo కనుక వెయిట్ తగ్గితే అది 5 kilos ఆఫ్ నీ జాయింట్ స్ట్రెస్ని తగ్గిస్తుంది. సో మనం ఒక 5 kilos కనుక తగ్గితే సో దట్ రెడ్యూసెస్ అరౌండ్ 25 kilos అండ్ దట్ కట్స్ డౌన్ ద నీ జాయింట్ పెయిన్స్ బై 50%. సో ఒబేసిటీ అనేది సో ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అన్నమాట. అండ్ ఇప్పుడు మనం ఫాలో అవుతున్న డైట్ కూడా అంటే ఫుడ్ కూడా దంపుడు బియ్యం మానేసి మనం వీఆర్ మూవింగ్ మోర్ టువర్డ్స్ ద పాలిష్డ్ రైస్, విచ్ అంటే అది ఆ దంపుడు బియ్యంలో పైన ఉండే పొర మొత్తం పోతుంది అండ్ విచ్ ఈజ్ నథింగ్, అంటే విటమిన్స్ మొత్తం అన్నీ కూడా అందులో పోతాయి. సో ఫస్ట్ ఫుడ్లో రైస్, పాలిష్డ్ రైస్ తినటం వల్ల అండ్ ద నెక్స్ట్ ఈజ్ ప్రిజర్వ్డ్ ఫుడ్ తినటం వల్ల అండ్ ఫ్రైడ్ ఫుడ్స్ తినటం వల్ల, ఇట్లాంటి ఫుడ్స్ వల్ల హోల్ బేస్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్ అంటే విటమిన్స్ ఎక్కువ ఉండే ఫుడ్ అంతా తీసేసి మనం వీఆర్ జస్ట్ అంటే టేస్టబుల్ ఫుడ్ ఒకటే మనం తీసుకుంటున్నాం. అండ్ మోర్ ఈ దురలవాట్లు అంటే ఈ ఆల్కహాలిజం, స్మోకింగ్కి కూడా అడల్ట్స్ అలవాటు పడటం వల్ల వీటి వల్ల కొంత మన బాడీలో ఏంటంటే ఫ్యాట్ పర్సంటేజ్ పెరగటం అండ్ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం, ఇట్లాంటివన్నీ జరగటం వల్ల కూడా ఈ మజిల్ పెయిన్స్, నీ జాయింట్ పెయిన్స్, బోన్ పెయిన్స్ అనేది రావటం జరుగుతుంది. సో ఫస్ట్ వీ హ్యావ్ కవర్డ్ ద రీజన్స్. సో అండ్ ఐ అగైన్ ఎంకరేజ్ ద వ్యూయర్స్ టు like, dislike and place a few comments by putting some questions. అంటే మీరు ఏమన్నా అనుకుంటున్నా సరే క్వశ్చన్స్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇస్తే we'll definitely improve ourselves and try to answer your questions. Now getting to the main topic of 3 simple tips to fight knee joint pains. అంటే ఫస్ట్ మనం సింపుల్ టిప్ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజ్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్. అసలు ఈ లైఫ్ స్టైల్లో మనం చేసే తప్పులేంటి అండ్ ఆ తప్పుల్ని మనం ఎలా పరిష్కరించగలం అనేది కనుక చూస్తే, ఫస్ట్ నీ జాయింట్ పెయిన్స్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ చేయకూడని పనల్లా కింద కూర్చోవటం, అంటే బాసిమటం వేసుకొని కింద కూర్చోకూడదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టిప్. అండ్ సెకండ్ ఈజ్ చేంజ్ యువర్ కమోడ్ స్టైల్. అంటే మనం ఇండియన్ స్టైల్ కమోడ్ కింద స్క్వాట్ చేసి కూర్చోవటం అనేది మనకు అలవాటు. ఒకసారి నీ జాయింట్ పెయిన్స్ కనుక స్టార్ట్ అయ్యాక ఈ వెస్టర్న్ కమోడ్ స్టైల్ అనేది అలవాటు చేసుకోవాలి. అండ్ గెటింగ్ అప్ అండ్ డౌన్ ద స్టేర్స్, అంటే స్టేర్స్ పైకి ఎక్కడం కిందకి దిగటం అనేది చేయకూడదు. ఆల్మోస్ట్ లిమిట్ చేయాలి. ఇంకా కొంచెం పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, లేదంటే వ్యాపారం చేసుకునే వాళ్ళు కానివ్వండి, మ్యాక్సిమం లిమిట్ చేయడానికి చూడాలి. అండ్ ద ఫోర్త్ పాయింట్ ఇన్ లైఫ్ స్టైల్ ఈజ్ కట్ డౌన్ వెయిట్ రిడక్షన్ అనేది ఇందాక మనం డిస్కస్ చేసినట్టు 1 kilo ఆఫ్ వెయిట్ రిడక్షన్ మనకి 5 kilos ఆఫ్ నీ జాయింట్ స్ట్రెస్ అనేది తగ్గిస్తుంది. సో ఈవెన్ ఏ పేషెంట్ మా దగ్గరకు వచ్చినా సరే వీ అడ్వైజ్ వెయిట్ రిడక్షన్. సో మినిమం 5 kilos కనుక మీరు తగ్గితే, అండ్ ఇట్ షుడ్ బి ఆల్మోస్ట్ 10% ఆఫ్ యువర్ బాడీ వెయిట్. 5 kilos కనుక తగ్గితే 50% ఆఫ్ యువర్ నీ జాయింట్ పెయిన్స్ అనేవి తగ్గిపోతాయి. ఇది 100% అండ్ ఇట్స్ ఏ రిటర్న్ రూల్ దట్ వెయిట్ రిడక్షన్ ఈజ్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. అండ్ ఈ కరోనా టైం అంటే ఈ కోవిడ్ టైంలో మనం లాక్డౌన్ వల్ల ఇంట్లో ఉండటం వల్ల ఈ యాక్టివ్ లైఫ్ స్టైల్లో మనం మామూలుగా బయట తిరిగే వాళ్ళం ఇంట్లో ఉంటున్నాం. సో మన లైఫ్ స్టైల్ ఆల్మోస్ట్ చేంజ్ అయిపోయింది. సో ఇంత డ్రాస్టిక్ చేంజ్లో కూడా సార్ హౌ ఆర్ వీ గోయింగ్ టు మెయింటైన్ ద వెయిట్ అని అంటే, వీ రికమెండ్ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఈవెన్ అట్ హోమ్. అంటే మనం సింపుల్ టిప్స్ ఏంటంటే, ఒక 30 minutes ఆఫ్ వాకింగ్, అంటే మీరు బయటికి వెళ్ళకపోయినా సరే ఇంట్లోనే మీ చుట్టూరు ఉన్న గార్డెన్లో కానివ్వండి, మీ బాల్కనీలో కానివ్వండి, ఒక 30 minutes ఆఫ్ వాకింగ్ ఈజ్ అడ్వైజ్డ్. అండ్ ఐ అడ్వైజ్ ఎ ఫిట్నెస్ ట్రాకర్, ఒక స్మాల్ ఫిట్నెస్ ట్రాకర్
విచ్ కెన్ బి బాట్, అంటే ఒక 1200 రూపీస్కి 1500 రూపీస్కి ఫిట్నెస్ ట్రాకర్స్, ఫిట్నెస్ వాచెస్ వస్తాయి. వాచ్ పెట్టుకుని అండ్ కౌంట్ యువర్ స్టెప్స్, ఒక 10,000 స్టెప్స్ డైలీ మనం చేయాలి టు ప్రమోట్ అన్ యాక్టివ్ లైఫ్ స్టైల్ అని అంటే డెఫినెట్లీ యువర్ వెయిట్ విల్ బీ ఇన్ కంట్రోల్, అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఫైటింగ్ ద నీ జాయింట్ పెయిన్స్. సో 30 minutes ఆఫ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది ఇట్ ఈస్ కంపల్సరీ, అండ్ యూ కెన్ ట్రాక్ యువర్ వాకింగ్ బై యువర్ ఫిట్నెస్ ట్రాకర్. సో ఈ లైఫ్ స్టైల్లో ఇలాంటి మెజర్స్ అనేవి మనం కంపల్సరీగా చేంజ్ చేసుకోవాలి. అండ్ ఆల్కహాలిజం, స్మోకింగ్ ఎ బిగ్ నో. సో ధూమపానం, మద్యపానం ఉండేవాళ్ళు కావాలి అని అనుకునే వాళ్ళు డెఫినెట్లీ నీ జాయింట్ పెయిన్స్ ఉంటే ఫస్ట్ దాన్ని కట్ డౌన్ చేయాలి. సో దిస్ ఈజ్ ద యాక్టివ్ పార్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజ్ వీ ఎక్స్పెక్ట్ టు ఫైట్ ఏ నీ జాయింట్ పెయిన్. నెక్స్ట్ కమ్స్ ద డైట్ అంటే ఫుడ్ ఏమైనా మారిస్తే నీ జాయింట్ పెయిన్స్ తగ్గుతాయా సార్ అని చెప్పి చాలామంది అడుగుతారు నన్ను. అండ్ ఒక మ్యాజిక్ ఫుడ్ ప్రోటోకాల్ అంటూ ఏముండదు. ఈ ఫుడ్ తింటే నీ జాయింట్ పెయిన్ రాకుండా ఉంటుంది, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి, అట్లా ఏముండదు. బట్ స్టిల్ కొన్ని ఫుడ్స్లో ఏంటంటే కొన్ని కాంపౌండ్స్ ఉంటాయండి. అంటే కాల్షియం ఉంటుంది, తర్వాత ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, omega-3 ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, కొన్ని సల్ఫర్ ఆఫోన్ కాంపౌండ్స్ ఉంటాయి, కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అంటే విటమిన్ సి, విటమిన్ డి ఎక్కువ ఉండే ఫుడ్స్ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే మన బోన్స్లో కాల్షియము, విటమిన్ డి అనేవి ఇంప్రిగ్నేట్ అవుతాయి, అంటే పెరుగుతాయి. దానివల్ల బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, అండ్ జాయింట్స్లో కూడా ఆ లూబ్రికేషన్ అనేది పెరుగుతుంది. సో ఈ కాంపౌండ్స్ వల్ల మన బోన్స్ అండ్ జాయింట్స్ అనేవి హెల్తీగా ఉండడానికి ఉపయోగపడతాయి. సో వాట్ ఈస్ దిస్ డైట్? ఈ డైట్ ఏంటి అని అంటే ఫస్ట్ కమింగ్ టు సిరియల్ ఫుడ్, అంటే పిండి పదార్థాలు కనుక చూస్తే మనం బ్రౌన్ రైస్, పాలిష్డ్ రైస్ తినేవాళ్ళు ఫస్ట్ బ్రౌన్ రైస్కి షిఫ్ట్ అవ్వాలి. ఈ బ్రౌన్ రైస్ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అండ్ రాగి సంకటి, జొన్న. సో ఈ పిండి పదార్థాల్లో మనం పాలిష్డ్ రైస్ని పక్కన పెట్టి డెఫినెట్లీ ఈ బ్రౌన్ రైస్, రాగి సంకటి, జొన్న అనేది తీసుకోవడం స్టార్ట్ చేయాలి. అండ్ ఫ్రూట్స్కి వస్తే కనుక స్ట్రాబెర్రీస్, ఆరెంజెస్ అంటే కమలాలు, నిమ్మ, నారింజ, వీటి వల్ల ఏమవుతుందంటే విటమిన్ సి అనేది ఎక్కువ ఉంటుంది. సో విటమిన్ సి అనేది మనం ఇందాక డిస్కస్ చేస్తున్నట్టు ఇట్ హ్యాస్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్, అంటే ఇమ్యూనిటీని పెంచే అవకాశం ఉంటుంది. సో ఈ కోవిడ్ టైంలో కూడా ఇది యాక్చువల్లీ డబల్ బెనిఫిట్ ఇస్తుంది మనకి. నీ జాయింట్ పెయిన్స్కి ఉపయోగపడుతుంది అండ్ ఇమ్యూనిటీ బూస్టర్ కింద ఉపయోగపడుతుంది. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఇట్ ఈస్ ఏ డబల్ బెనిఫిట్ టు అవర్ బాడీ. అండ్ కమింగ్ టు ద వెజిటబుల్స్లో ఏంటంటే క్యాబేజ్, బ్రోకోలీ మేము సజెస్ట్ చేస్తాం. ఇందులో ఏంటంటే గుజ్జు పట్టే పదార్థాలు ఎక్కువ ఉంటాయి. సో దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ లూబ్రికేషన్, అంటే మన జాయింట్లో, మోకాళ్ళలో నునుపుదనం పెంచడానికి అవి ఉపయోగపడతాయి. సో ఎనీవే ఈ డైట్ ప్యాటర్న్ ఏది ఫాలో అయినా సరే వెయిట్ కంట్రోల్లో ఉండటానికే మనం ఈ డైట్ ప్యాటర్న్ అనేది సెలెక్ట్ చేయాలి. అండ్ ఏ బిగ్ నో ఫర్ ఫ్రైడ్ ఫుడ్స్, ప్రిజర్వ్డ్ ఫుడ్స్ అండ్ రిఫ్రిజిరేటెడ్ ఫుడ్స్, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. సో దట్ టు ప్రమోట్ ఏ హెల్దీ ఫుడ్ రెజిమన్ అనమాట. సో తర్వాత ఆయిల్లో మామూలుగా మనం ఆలివ్ ఆయిల్ అనేది సజెస్ట్ చేస్తాము కుకింగ్కి. దట్ ఈస్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. అండ్ టీ, కాఫీ అలవాటు ఉన్నవాళ్ళు రోజుకు వన్స్ ఆర్ ట్వైస్ అడ్వైజబుల్ తీసుకోవచ్చు. బట్ అది కూడా మేము వద్దనుకుంటున్నాం అనుకుంటే గ్రీన్ టీ ఈజ్ బెస్ట్. అండ్ గ్రీన్ టీలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ దట్ సర్వ్స్ యాస్ ఎన్ ఇమ్యూనిటీ బూస్టర్. అండ్ ఆల్ దీస్ ఫుడ్ ఐటమ్స్ నేను ఏదైతే మెన్షన్ చేశానో దీస్ ఆల్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ విటమిన్ డి పెంచడానికి, విటమిన్ సి పెంచడానికి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ పెంచడానికి ఉపయోగపడతాయి. సో ఇదే సేమ్ మనకి ఈ కోవిడ్ టైంలో, అంటే కరోనా టైంలో ఇమ్యూనిటీ పెంచడానికి ఉపయోగపడతాయి. సో ఫాలోయింగ్ ఏ గుడ్ డైట్ రెజిమన్ ఈజ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ అన్నమాట.
And third and last tip is, last but not the least and most important thing is an appropriate మెడికల్ అడ్వైస్. ఈ మెడికల్ అడ్వైజ్ అనేది చాలా మంచిగా ఉండాలి అండ్ ఇట్ షుడ్ నెవర్ బీ నెగ్లెక్టెడ్. కొద్దిపాటి నీ జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్ళు కొంచెం నెగ్లెక్ట్ చేసినా పర్వాలేదు, బట్ స్టిల్ వెన్ యూ గెట్ నీ జాయింట్ పెయిన్స్ అవుట్ ఆఫ్ యువర్ రీచ్, అంటే మందులు వేసుకోవాలి లేకపోతే పెయిన్ కిల్లర్స్ అవసరం పడుతుంది నాకు అని అనుకునే వాళ్ళు మాత్రం మీరు ఫస్ట్ ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ యూ షుడ్ గెట్ యువర్ నీస్ ఎక్స్రేడ్, అంటే నీ ఎక్స్రే తీయించుకొని అసలు ఏంటి, అరుగుదల ఉందా లేదంటే ఇంకేదైనా బోన్స్ ఏమన్నా వీక్ అయిపోయాయా, ఏంటి దీని కారణం అనేది మనం ఒక డాక్టర్తో డిస్కస్ చేసుకుని ఆ తర్వాత డాక్టర్ యొక్క అడ్వైస్ తీసుకుని ప్రిస్క్రిప్షన్ తీసుకుని వీ షుడ్ ఫాలో. అలా కాకుండా ఇప్పుడు మనకి మెడికల్ షాప్లో మెడిసిన్స్ దొరుకుతున్నాయి అండ్ పెయిన్ కిల్లర్ మెడిసిన్స్ దొరుకుతున్నాయి అని అవి అన్నీ వేసుకుంటాం మొదలు పెడితే కనుక దట్ ఈస్ అ రాంగ్ ప్రాక్టీస్. అండ్ మనం ఏంటంటే అది ఏళ్ల తరబడి వాడుతూ ఉంటాము అండ్ చేస్తూ ఉంటాము. అసలు ప్రాబ్లం నీ జాయింట్ పెయిన్ వదిలేసి మనం వీ మైట్ ల్యాండ్ అప్ ఇన్ సమ్ అదర్ బిగ్ ప్రాబ్లం, కిడ్నీ డ్యామేజ్ అవ్వచ్చు, లేదంటే ఇంటెస్టైనల్ పర్ఫరేషన్స్ చూస్తామంటే కడుపులో నొప్పి అమాంతంగా ఒకేసారి వచ్చి అల్సర్ రావచ్చు, గ్యాస్ట్రిక్ అల్సర్ పర్ఫరేషన్ రావచ్చు. సో ఈ నీ జాయింట్ పెయిన్ కాకుండా ఇంకొక ప్రాబ్లంతో మనం ల్యాండ్ అవుతాం. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకేం చెప్తారు అనేది రెండో ప్రశ్న, భయం వేస్తూ ఉంటుంది. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే యూ కెన్ డిస్కస్ యువర్ ప్రాబ్లమ్ ఓపెన్లీ విత్ యువర్ డాక్టర్. దెర్ ఇస్ నో హిండరెన్స్. మీ నీ జాయింట్ పెయిన్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి, ఏంటి దీని కథ అనేది మొత్తం వినిపిస్తే యూ విల్ గెట్ అన్ ఎక్స్రే డన్. అండ్ మీ వయసు బట్టి, అంటే మీ జనరల్లీ తక్కువ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి జనరల్లీ ఈ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల లేదంటే కొంచెం ఓవర్ వెయిట్ వల్ల ఈ నీ జాయింట్ పెయిన్స్ అనేవి వస్తున్నాయి. సో దానికి తగిన అడ్వైజ్ ఇస్తాము. అండ్ ఒకవేళ మీ ఏజ్ పెరిగితే కనుక, అంటే 50 to 60 years అయితే కనుక గ్రేడ్ 2 and 3 ఆస్టియో ఆర్థరైటిస్ మోస్ట్ కామన్ రీజన్ కాబట్టి దానికి తగిన అడ్వైజ్ ఇస్తాము. అండ్ సో డిపెండింగ్ ఆన్ యువర్ ప్రాబ్లమ్ ఎక్స్రేస్ అనేవి తీయటం జరుగుతుంది. దాని తర్వాత డిసీజ్ డయాగ్నోజ్ చేసి వీ విల్ గివ్ ఎన్ అప్రాప్రియేట్ మెడికల్ అడ్వైస్ అండ్ దిస్ షుడ్ నెవర్ బీ నెగ్లెక్టెడ్. అండ్ ఇంకా చాలా సందేహాలు అడుగుతూ ఉంటారు, సార్ మాకు మా మనవాడు తెచ్చాడు, మా అబ్బాయి తెచ్చాడు, అమ్మాయి తెచ్చాడు అమెరికా నుండి ఒక గ్లూకోజ్ మెయిన్ నీ జాయింట్ పెయిన్స్ తగ్గుతాయని సీసాల్లో. సో యూ షుడ్ డెఫినెట్లీ యూజ్ దిస్ విటమిన్ సప్లిమెంట్స్. ఒకసారి మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అయితే ఆ విటమిన్ గ్లూకోజమైన్స్ అని ఉంటాయండి, గుజ్జు పెంచే పదార్థాలు, వాటి యొక్క డోస్ ఎంత ఉన్నదనేది చూస్తాము. 1500 mg ఇస్ ద రొటీన్ డోస్. సో అది 750 ఉంటే రోజుకు 2 వేసుకోవాలి, ఒకవేళ 1500 ఉంటే రోజుకు 1 వేసుకోవాలి. అట్లాగా ఆ కరెక్ట్ డోస్ అనేది కనుక ఆ విటమిన్ సప్లిమెంట్స్ తీసుకుంటే డెఫినెట్లీ నీ జాయింట్లో లూబ్రికేషన్ పెరుగుతుంది అండ్ మీ నీ జాయింట్ పెయిన్స్ అనేవి తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ మీరు అప్రాప్రియేట్ మెడికల్ అడ్వైజ్లో మీరు మా దగ్గరికి వచ్చినా సరే ఒక 10-15 డేస్కి వీళ్ళు అడ్వైజ్ సమ్ ఎన్ఎస్ఐడ్స్ అంటే పెయిన్ కిల్లర్స్ అనేవి వాపు తగ్గటానికి, తర్వాత నీ జాయింట్ చుట్టూ ఉన్న పెయిన్ తగ్గటానికి ఉపయోగపడతాయి. బట్ లాంగ్ రన్లో అగైన్ వీల్ షుడ్ ఫాలో ద ఫస్ట్ 2 టిప్స్, అంటే డైటరీ మోడిఫికేషను, లైఫ్ స్టైల్ మోడిఫికేషను, ఇవన్నీ కూడా మనం అడ్వైజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ మెడికల్ అడ్వైజ్లో మనం ఫిజియోథెరపీ కూడా అడ్వైజ్ చేస్తాం. అంటే ఈ ఫిజియోథెరపీ అనేది మనకి ఎలా కాన్సన్ట్రేట్ అవుతుంది, అసలు అది ఎలా పనిచేస్తుంది అని అంటే, ఈ ఫిజియోథెరపీ అనేది ఇట్ కాన్సన్ట్రేట్స్ ఆన్ స్ట్రెంథనింగ్ ద మజిల్స్, అంటే మన నీ జాయింట్ చుట్టూ ఉన్న మజిల్స్ని బలపరచడానికి ఉపయోగపడుతుంది. దానివల్ల మన నీ జాయింట్కి స్థిరత్వం అనేది ఉంటుంది అండ్ ఆ స్థిరత్వం వల్ల స్టెబిలిటీ పెరుగుతుంది. ఆ స్టెబిలిటీ పెరగడంతో నీ జాయింట్ పెయిన్ అనేది తగ్గుతుంది. సో దిస్ ఈజ్ హౌ ఫిజియోథెరపీ వర్క్స్. అండ్ ఈ నీ జాయింట్ పెయిన్స్ ఇంకా పెరిగితే కనుక దానికి సంబంధించిన సర్జరీస్ ఉన్నాయి, జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ అండ్ సో ఆన్. వీ హ్యావ్ మోర్ థింగ్స్ టు డిస్కస్. And to wrap up in today's session,
we have discussed knee joint pains and some simple solutions for it, such as lifestyle modification, dietary advice, and appropriate medical advice. సో ఈ 3 సింపుల్ టిప్స్ ద్వారా మన మోకాళ్ళ నొప్పుల నుంచి దూరంగా ఉండగలము. అండ్ వీ వుడ్ లైక్ టు ఇంప్రూవ్ more on our Facebook live sessions. So I would like viewers to participate by putting their likes, dislikes, or their questions, comments, everything. So let's join for another session at the same time next Saturday live on Facebook.